అంటే ఇప్పుడు ఒక చిన్న కార్యకర్తకైనా హాని జరిగితే ఇప్పుడు మేలుకుంటున్నాడు జగన్ అన్న. ఎందుకంటే లోకడ జరిగిన తప్పిదాలన్నీ చేసుకుని ఆయన అందరినీ కాపాడుకోవడానికి బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరాడు కాబట్టి ఈరోజు ఈ జనాన్ని కలుగుతుంది. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జనాలు వచ్చారంటే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు అతను అధికారం కోల్పోయారు, 11 సీట్లకే పడిపోయింది. ఎందుకని ఇంత జనాలు వస్తున్నారంటే చెప్తారు. ఆయన చేసిన అభివృద్ధి పని కనపడలేదు ఎవరికి ఇంతదాకా. ఇప్పుడు కనపడింది కాబట్టి నాయకుడే ఒప్పుకున్నారు. జగన్ ఆల్రెడీ చేశాడు, ఇక మాదే ఉంది చేసుకునే బడ్జెట్ లేదు మా దగ్గర అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలా? అప్పుడు జగన్ చేశాడనే కదా మీరు ఒప్పేసుకున్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు మూలంగా ఏంటి ఈ జనాభా ఇంకా తగ్గదు, అందరూ వస్తూ ఉంటారు, ఇంకా పెరుగుద్ది. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మా నేతల పైన అరెస్టులు చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. అది లూటిమారుగా కనపడుతుందిగా. టీడీపీ అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా అక్రమంగా అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ దోహేసుకున్నారు కాబట్టి మేము ఇలాగ అరెస్టుల పర్వం మొదలు పెట్టాము, అరెస్ట్ చేస్తున్నాం అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజాన్ని జనాలకి సంక్షేమం ఇవ్వడానికి డబ్బులే సరిపోయినాయి, రూపాయి కూడా ఎక్కడ మిగలలేదుగా, దోసుకోవడానికి ఎక్కడ లేదుగా. వీళ్ళు కావాలని వాళ్ళని ఇరికిస్తున్నారు అంతే. అంటే అన్యాయంగా ఏమి ఇరికించట్లేదు, చట్టపరంగా న్యాయంగానే మేము తీసుకెళ్ళాము అని చెప్తున్నారు. చట్టపరంగా ఏం లేదు, ఆయన పట్టుకొచ్చాడు సత్యవర్ధన్ అని, ఆయనే చెప్తున్నారని నేను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికే, ప్రజల మనసును మళ్లించడానికే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి నిజమేనంటారు? సంక్షేమం ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇవ్వలేదు కదా. అక్రమంగా అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని దోషేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేశామన్నారు. లేదండి, కక్ష సాధింపుగా చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారు. అందువల్ల అది జగన్మోహన్ గారు వంశీని గారిని పరామర్శించడానికి వచ్చాడు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే గురువారం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కావచ్చు, పెద్ద నాని కావచ్చు, ఇలా కూడా రంగం సిద్ధం అవుతుంది, అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. రంగం సిద్ధం అంటే ఇది ఒక్కొక్కళ్ళు కక్ష సాధింపుగా ఒక్కొక్కళ్ళు మొదలు పెడుతున్నారు. కక్ష సాధింపుగా మొదలు పెడుతున్నారు. అది కక్ష సాధింపుగా మొదలు పెడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికే ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి. అక్రమం అంటే డైవర్ట్ చేయడానికి సూపర్ 6 ఇచ్చారు, కానీ సూపర్ 6కి ఎవరు అరెస్ట్ చేసి అల్లజడి చేసి చేస్తున్నారు. అంటే సూపర్ 6 అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, అందుకోసం అమలు చేయలేకపోతుంది. అర్థం చేసుకోవచ్చు. ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఆయనకి జరిగిన అన్యాయానికి సానుభూతి ప్రకటిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేము అండగా ఉన్నామని చెప్పటానికి ఎక్స్ సీఎంగా వచ్చి పలకరించి వెళ్ళటం వల్ల ఆయనకి, వల్లభనేని వంశీ గారికి, ఆయన ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన ఈ జన సమీకరణ, ఈ 5,000 మినిమం ఉంటారు, వీళ్ళందరినీ ధైర్యాన్ని నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే, జనం వచ్చారంటే అది ఒక వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, ఆయన మాజీ సీఎం, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతమందిని జనం రావడానికి గల కారణం ఏంటని మీరేం చెప్తారు? అసలు అధికారం కోల్పోయింది అంటే పవర్లో ఉన్నప్పుడు పిగ్గు కూడా అందంగానే కనిపిస్తుంది. పిగ్గు మీన్స్ పంది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో లేరని ఎవరు అనుకోవట్లా, ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఎందుకంటే జనాల గుండెల్లో ఆయన చేసిన మంచి పనులు ఉంది కాబట్టి ఈ ప్రజారాధన. అధికారం లేదని నేను అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. నెక్స్ట్ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని చెప్తున్నారు మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి పనులు చేసినా కానీ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పడిపోయిందని మీరేం చెప్తారు? సార్, ఓటింగ్ అనాలిసిస్ అని ఉంటాయండి. 151 వచ్చిన వాళ్ళకి 11 వచ్చారంటే ప్రతి నియోజకవర్గంలో మై ఒపీనియన్ 20,000 to 30,000 ఓటింగ్ ట్రాంపరింగ్ జరిగింది. అది 100%. బ్యాలెట్ ఓటింగ్ 100% మీద వెళ్తే రియల్ ఓటింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది. 1,40,00,000 ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సీట్లకు పరిమితిని ఎలా అనగలుగుతారు? ఇంకొకటి ఈ పాయింట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో
కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సౌత్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టాలని చంద్రబాబుని కలుపుకోవాలని ఎప్పుడు మోడీకి ఇష్టం లేదు సార్కి. అయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారిని కల్పించి చంద్రబాబు కూటమిలో కలిపించడం వల్ల కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించుకుంటూ ఈవీఎం ట్యాంపరింగ్గా వచ్చిన గవర్నమెంటే తప్ప అది నిజమైన గవర్నమెంట్ కాదు, నిజమైన గెలుపు కాదు, నా ఒపీనియన్. ఓకే, మరి ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీరు అంటున్నారు, ఒపీనియన్ చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎలా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తామని కూటమి ప్రభుత్వం అంటున్నమాట. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎందుకు అలా ఈవీఎం ట్యాంపరింగ్ ఎప్పుడు 2019లోనా మీరు అనేది? ఇప్పుడండి, ఇప్పుడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా, ఇప్పుడు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న గవర్నమెంట్ పవర్ చెల్లదు. ఎమ్మెల్యే అయినా కార్యకర్తతో సమానం. కేంద్ర గవర్నమెంట్ అండదండలు ఉన్నాక, కూటమి ప్రభుత్వంలో ఉన్నాక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా అధికారం లేనట్టే. వాళ్ళు వీళ్ళిద్దరు సమానమే. కానీ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల వాళ్ళకి ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి టర్న్ అయింది, వాళ్ళకి పరంగా ఓటింగ్ వేయించుకున్నారు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వైసీపీ ఏమో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, రెడ్డి బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఏంటి మీరేమంటారు? ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చింది పరిపాలన చేయడానిక, వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికని అడుగుతున్నారు. ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రంలో పరిపాలన సౌఖ్యంగా చేయడానికి. ఇవాళ మీ తప్పులను ఆ రోజు వంశీ గారు ప్రశ్నించారని చెప్పి ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రంగా మొత్తం విజయవాడ జిల్లా ప్రజలు ఖండిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళు మొత్తం కూడా అక్రమంగా అన్యాయంగా అన్ని దోచేసుకున్నారు కాబట్టి చట్టపరంగా మేము జైలుకి పంపించడం జరిగింది అంటారు. దోచుకోవడం, దాచుకోవడం అనేది చంద్రబాబు నాయుడికి పేటెంట్. అది వేరే వాళ్ళ మీద పెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఒక బుక్కే ఉంది, బాబు జమానా అవినీతి ఖజానా అని. సిపిఐ పార్టీ వాళ్ళు రాశారు. ఈయన అవినీతి గురించి మాట్లాడతాడు. ఇవాళ అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. ఈయన అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పరామర్శించడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొడాలి నాని కానివ్వండి, బెన్న నాని కానివ్వండి, వీళ్ళకి కూడా అరెస్ట్ అవ్వడం రంగం సిద్ధం అవుతుంది అంటున్నారు. మీరు అరెస్టులకి భయపడడం అయితే జరగదు. వాళ్ళు ప్రజల కోసం పోరాడారు. ఆ రోజు మీరు పరిపాలనలో చేసిన తప్పుల్ని బలంగా ఎదుర్కొన్నారు. వైసీపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎవరినైనా మీరు అరెస్ట్ చేస్తున్నారు. బలంగా వాయిస్ వినిపించిన వాళ్ళ మీద టార్గెట్గా రెడ్ బుక్ మీద రాజ్యాంగం. ఈరోజు మీద రెడ్ బుక్ ఉంది, రేపు మాది గుడ్ బుక్ వస్తుంది. ఈరోజు మీరుండారు, రేపు ఏం వస్తాం అధికారంలోకి. ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది. వైసీపీ అన్నట్టుగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపిస్తాడు లోకేష్. దీనికి మెయిన్ ఆయనే. మర్చిపోద్దు, రేపు అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపట్టడం, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొని వస్తా అని చెప్తున్నారు. జగన్ మాట ఇచ్చాడు అంటే తగ్గేదేలే. ఖచ్చితంగా చూపిస్తాడు రిజల్ట్. రేపు ఉంటుంది 2029. వంశీ గారు అక్రమంగా అరెస్ట్ చేశారండి. అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ కక్ష మీద వేధింపులు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇచ్చారా? ఆడవాళ్ళందరికీ కలిపి ఇంటింటికి డబ్బులు వేస్తానన్నారు, ఇచ్చారా? ఈరోజు నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు భరోసా వచ్చేది, అన్నదాత సుఖీభావ వచ్చిందా? రాలేదు. ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఈ ఒక్క పథకం అమలు చేయడం కాకుండా ఈ అక్రమ కేసును తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే అక్రమ కేసులు ఏమి కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు అన్యాయంగా అక్రమాలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు, అందుకోసం మేము అరెస్ట్ చేశాము. లేదు, ఎటువంటి ప్రూఫ్లు ఉన్నాయండి? ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఇవన్నీ అక్రమంగా చేయడం తప్ప ఎటువంటి ప్రూఫ్లు లేవు.